హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక వీడియో అయితే చూపిస్తాను మీకు ఇక్కడ. ఈ వీడియో ఏంటంటే పారడైస్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే తీసుకొని అయితే వీడియో చేశాను. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ డిఎంలో చూస్తే ప్రతి ఒక్కరు ప్యారడైస్ 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 ఈ ప్యారడైస్ సాంగే చేయమంటున్నారు. ఈ ప్యారడైస్ సాంగ్ మీద అసలు ఎట్లా ఎక్కిసిందంటే చాలామందికి అన్ని డిఎం మొత్తం ప్యారడైస్ సాంగ్తోనే నిండిపోయింది. దానికోసమే నేను ఒక వీడియో అయితే చేశాను మీకోసం, మన ఫాలోవర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం చేశాను. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేసేయండి. నేను చిన్న డెమో చూపిస్తా, ఒకసారి చూడండి మీరు. ఓకే, చూశారు కదా, నేను అక్కడక్కడ మ్యూట్లో అయితే పెట్టాను కాబట్టి మీకు అంత ఫీల్ రాకపోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వీడియో పెట్టాను, చూడండి మీరు, చాలా బాగుంటుంది. మీరు ఈజీగా చేసుకోండి. నేను ఈజీ ప్రాసెస్లో చెప్తాను, ఏముండదు. మీరు జస్ట్ మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను అండ్ ఫ్రాంట్ ఇస్తాను, ఎలైట్ మోషన్ లేకపోతే ఎలైట్ మోషన్ కూడా ఇస్తాను. ఈ 3 ఇస్తాను. మీకు నా పేజ్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క పని చేసి పెట్టండి, అంతే, ఏముండదు మీకు. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఎక్కడుందో నేను మధ్యలో చెప్తాను, ఎక్కడ చెప్తానో తెలియదు కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీరు లాస్ట్ వరకు చూసింది. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మీకు ఇక్కడ జస్ట్ ఏముండదు. ఫస్ట్ ఇక్కడ బాక్స్ ఉంటుంది, బాక్స్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని పిఎన్జీ ఫొటోస్ ఉంటుంది. ఈ పిఎన్జీ ఫొటోస్ అనేది మీ యొక్క పిఎన్జీ ఫోటో అంటే మీ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మీరు మీ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అదైతే రిమూవ్ చేసుకోవాలి. ఓన్లీ మీ ఫోటో అనేది కావాలి. అది ఎలా చేయాలంటే మీరు ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి మీరు ఫోటో రూమ్ యాప్ అనేది సెర్చ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్ సింబల్తో ఉన్న ఫోటో రూమ్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ చేయండి, నీ ఫోటో రూమ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, నేను ఎప్పుడో లాగిన్ చేశాను కాబట్టి. మీరు ఇప్పుడే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీకు మెయిల్తో అయితే లాగిన్ అయ్యమంటుంది. లాగిన్ అయిపోండి. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్తో పెట్టుకోవాలి. మీరంటే మీ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. నీకు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో చేసి చూపిస్తా. ఇదే ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయగానే మనకు ఇక్కడ ఇలా టైం తీసుకుంటుంది. మీకు ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది వితిన్ సెకండ్లో. మీ ఇంటర్నెట్ బట్టి ఉంటుంది. అది ఇంటర్నెట్లో ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఇంటర్నెట్ కొంచెం స్పీడ్గా ఉంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు కిందకి థర్డ్ రోలో వైట్ బ్లాక్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. ఇక్కడ మీకు వైట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కింద బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎరేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు ఎక్స్పోర్ట్ అదే అయిపోతుంది. మీ పిఎన్జీ ఫోటో అనేది రెడీ అయిపోతుంది. ఇలానే మీకు కొన్ని ఒక 5 or 6 ఫోటోస్ అనేది రెడీ. మీరు ఇలానే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. ఈ ప్రాసెస్లో ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో ఇలాగ ఉంటుంది కదా. సో ఎగ్జాంపుల్గా నీకు ఒక పిఎన్జీ ఫోటో పెడతా. ఇక్కడ పిఎన్జీ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ని క్లిక్ చేసేయండి. చేయగానే మనకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో పెడతా. ఈ ఫోటో ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా ఒక 1 minute, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయిపోయింది అంటే మీకు వీడియో అయిపోయినట్టు కాదు. ఏంటంటే ఫస్ట్ మీరు రీప్లేస్ పెట్టడమే కాదు, కొంచెం మీరు ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు కిందకి వెళ్ళిపోయినా, సైడ్కి వెళ్ళిపోయినా, పైకి వెళ్ళిపోయినా కూడా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫ్రేమ్లోనే ఇప్పుడు లైటింగ్ ఎలా కనబడుతుందో ఆ ఫ్రేమ్లోనే మీరు పిఎన్జీ ఫోటోని అయితే ఇక్కడైతే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఎలా పెడుతున్నానో సేమ్ అలాగే. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. ఇలానే మీరు కొన్ని పిఎన్జీ ఫొటోస్ ఉంటుంది. ఇక పైన స్క్రోల్ చేసి ఇక్కడ మీకు కొన్ని పిఎన్జీ ఫొటోస్ ఉంటుంది. లాస్ట్గా ఉంటే ఇక్కడ మీకు వరుసగా ఒక 5 or 6 ఫొటోస్ ఉంటుంది. ఈ పిఎన్జీ ఫొటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వస్తుంది. ఎందుకంటే నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫ్రాంట్ ఒక ప్రాజెక్ట్ ఈ 2 అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ప్రాజెక్ట్, ఫ్రాంట్, 2 ఫ్రాంట్స్, ఒక ప్రాజెక్టు డౌన్లోడ్ ఇన్పుట్ చేసుకొని ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకోండి కంపల్సరీ. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన మీకు బాక్స్ ఉంటుంది. ఇక్కడ మీకు వైట్ కలరు 18 pt అలా ఉంది కదా. పైన ఇక్కడ బాక్స్ ఉంటుంది. బాక్స్ని క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అన్ని ఫ్రాంట్స్ కావాలంటే ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫ్రాంట్స్ అన్నీ మీకు అయితే మీ ఒక ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు నేను ఇచ్చింది పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, లేదు నాకు నచ్చలేదు, నా దగ్గర ఉన్న ఫ్రాంటే పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. అది మీ ఇష్టం, మీ చాయిస్. దాని తర్వాత మీకు నేను ఇచ్చిన ఫ్రాంటే మీరు పెట్టుకుందాం అనుకుంటే పైన మీకు
3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇంప్రూవ్ ఫాంట్స్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మీరు ఇలా డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డ్రైవ్ ఓపెన్ అవ్వగానే మీకు డౌన్లోడ్స్ ఆప్షన్లో ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసిన ఫాంట్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు దాన్ని ఆ రెండింటిని క్లిక్ చేయగానే మనకు ఎలైట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయిపోతుంది. ఎలైట్ మోషన్లో ఇన్పుట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ చేయండి, మీ ఆ ఫ్రాంట్ నేమ్ అనేది సెర్చ్ చేయండి. సపోజ్గా నేను ఎయిత్ కార్గో అని ఒకటి ఇచ్చాను, ఇంకోటి మెట్రిక్ ఫ్రాంట్ అనేది ఒకటి ఇచ్చాను, అది కూడా మీరు సెర్చ్ చేసి ఇక్కడైతే ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సేమ్ నేను ఇప్పుడు ఏ ప్రాసెస్లో చెప్పానో అదే ప్రాసెస్లో మీరు మీ ఫ్రాంట్ అనేది ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసేది ఏమి ఉండదు, అక్కడ మీకు లింక్ ఉంటుంది, ఫ్రాంట్ ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మనకు క్రోమ్ లేకుండా డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ కింద మధ్యలో ప్రీవియస్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవ్వదు, ఎప్పటికీ డౌన్లోడ్ అవ్వదు, ఎందుకంటే అది మనకు అవైలబుల్గా లేదు, మనకు ఫోన్ సపోర్ట్ చేయదు అది. కాబట్టి పైనకు మీకు ఇక్కడ మీకు మీ చార్జర్ దగ్గర మీకు డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, డౌన్లోడ్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్పినట్టు చేసేయండి, అంతే. మీకు జస్ట్ ఏముండదు, అంతే. ఇదే ప్రాసెస్లో మీరు చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పినట్టు చేస్తే మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత మీకు పైన ఆరోమార్క్ షేర్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మీకు క్వాలిటీని బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా మీకు అడగాలనుకుంటే నన్ను కామెంట్ చేయండి, లేకుంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి మనకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, మ్యాక్సిమం ఇస్తాను. నాకు కొంచెం లేట్ పట్టచ్చు చూడడానికి, నాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి కాబట్టి నేను చూడడానికి కొంచెం లేట్ పడుతుంది. కాబట్టి లేట్ పట్టినా కూడా నేను చూస్తాను, కంపల్సరీ చూస్తాను. మీకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ ఫాలో చేసుకోలేకపోతే ఫాలో కూడా చేసుకోండి. ఇంకోటి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. అక్కడ ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో లింక్, యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియో లింక్ అని, ప్రాజెక్ట్ లింక్ అని అన్నీ ఇక్కడ ఇస్తుంటాను. మీరు జాయిన్ అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియో నచ్చితే మీరు ప్రాజెక్ట్ లింక్, టెంప్లెట్ లింక్, యూట్యూబ్ ట్యూటోరియల్ లింక్ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు జాయిన్ అయితే అయిపోండి. అయిపోయిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి మీరు. థ్యాంక్ యూ.